హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మా పల్లెటూరి అందాలు చూపిస్తున్నాను మీకు. చూడండి రేగ్గాయలు ఎలా కాసాయో మా విలేజ్లో. అలాగే మా ఆవు చూడండి వీనింది, డెలివరీ అయిందనమాట. చింతకాయలు, అలాగే చూడండి అమ్మ ప్రేమ ఎంత బాగా కోడిపిల్ల ఎలా తలపైకి ఎత్తుకుందో. పప్పి మేము ఇప్పుడు మా ఇంట్లో ఉంది కదా, అదే అంత పెద్దది అయిపోయింది. ఇప్పుడు చిన్నప్పుడు ఇలా ఉన్నింది. బేబీ చిన్న కోడిపిల్లలు, ఇవన్నీ నాటుకోళ్ళు. పల్లెలో టేస్ట్ చాలా బాగుంటాయి. చేపలు చూడండి మా బావిలో ఎలా కనపడుతున్నాయో. ఈ ఫుడ్ తినడానికి అదృష్టం ఉండాలి కదా. ఇది టెంకాయలు చూడండి కిందనే ఎలా కాసాయో. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. మా ఇంటి పెరట్లో చూడండి అరటి చెట్లు, అర్లనేడి చెట్లు, గన్నేరు చెట్టు, మందారం పూలు చూడండి. లవంగం మిరపకాయలు, స్వీట్ పొటాటో, గెలిసిగడ్డ తీగ, చామంతి, కనకాంబరాలు, ఇంకొక కలర్ మందారం. సన్నజాతి చెట్టు, జామ చెట్టు, కనకాంబరాల చెట్లు, నిమ్మకాయల చెట్లు చూడండి, నిమ్మకాయలు కూడా ఉన్నాయి. మీలో ఎంతమందికి ఇంటి దగ్గర ఇలా పూడ్చుకోవడం ఇష్టం చెట్లన్నీ? చెండి మల్లి, చూడండి మా కోడికి పిల్లలు, మా కుక్కలు. ఈ ఆకులు చూడండి ఎంత ఇడిగినాయో. వీటి నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. వీటిల్లో అన్నం కూడా తింటారంట బాయిల దగ్గర. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు మా బోర్లో నీళ్లు వెళ్తున్నాయి. కాలువ ఇంటి పైన చూడండి అట్టొంబ మొక్కట వేసింది. అటు సైడు మా నాన్న మడికి దున్ని పెట్టినాడు, సాడ పెట్టినాడు అనమాట. సాడ్ అంటారంట, అలా పెట్టినాడు. నారు కూడా వచ్చేసింది. నెక్స్ట్ సండే నాటుతారంట. సండే
దాకా గెనాలు పెట్టినాడు మా నాన్న. ఇప్పుడు ఇంకా ఆవుల కాడికి వెళ్ళినాడు. మళ్ళీ మార్నింగ్తో గెనాలు పెడతారు. చూడండి ఈ వాటర్ అంతా అటు సైడ్ కైకి వెళ్తున్నాయి. ఈ కైలో వచ్చి ఆకు అంతా సతవ ఎరువు అంతా వేసినారు. ఒక బోరువి మట్టుకే ఈ నీళ్ళు, ఇంకొక బోరి అటు సైడ్ వెళ్తున్నాయి కయ్యకి. ఇది కొంచెం ఎల్సేద్దాం చేసాక, అంటే మిరప చెట్లు అట్లా నాటేకి దున్నిచ్చి పెట్టినారు. ఇంతకుముందు పప్పాయ ఫార్మింగ్ చూపించాను కదా, అదంతా దున్నేశారనమాట. ఇప్పుడు రేట్ లేదని చెప్పి అందులో దోస కానీ టమోటో కానీ వేయాలని ప్లానింగ్తో దున్నేశారు నాన్న. ఇది మా బాయి. లాస్ట్ టైం ఇందులో చేపలు కూడా వేసినాము. ఇప్పుడు కూడా ఈ వర్షం తక్కువ కాబట్టి అయినా వచ్చింది బాయికి వాటర్ కొద్దిగా. అటు సైడ్ ఇంకొక బోర్లోకి వాటర్ వస్తున్నాయి చూడండి. ఆ కైకి నాటి దగ్గర లైట్గా తిప్పినారు. కూల్ క్లైమేట్ చాలా బాగుంది. కొంగలు చూడండి పైన. అటు సైడ్ మా ఆవులకి అంతా కర్రలు వేసాము. పైన పప్పాయ ఫార్మింగ్ అంతా దున్నేసి ఇప్పుడు ఇంకా కర్బూజా కానీ దోస కానీ టమోటో కానీ ఏదో ఒకటి ప్లానింగ్ ఉంది. లైట్గా తుంపర పడుతుంది, గాలి చినుకులు, వర్షం. మడి నాటేది కూడా సండే నేను వీలైతే వీడియో పెడతాను మీకు. అక్కడ నారంతా చూడండి బాగా వచ్చేసింది. నార్ దగ్గర కూడా కొద్దిగా వాటర్ తిప్పారనమాట. ఈసారి కొద్దిగానే నాటుతున్నారు. డాడీ వాటర్ ఉంటుందో ఉండదో అని చెప్పి. లాస్ట్ టైం పప్పాయకు కూడా వాటర్ లేక మళ్ళీ ఆ బోర్ వేసామన్నమాట. ఇప్పుడేం బాగా వస్తుంది, సమ్మర్ సీజన్లో వాటర్ ప్రాబ్లం వస్తుందని. చూడండి ఫ్రెండ్స్, పెరుగు, ఉప్పు, అలాగే ఆకుపప్పు, చింతకాయ చట్నీ, మిక్చరు, స్వీట్, ఇంకా వైట్ రైస్. ఇంకా అక్కడే అరిటాకులు ఉంటాయి కానీ మా మమ్మీ ఇంట్లోనే ఆకులు ఉన్నాయని ఎత్తుకునే వెళ్తుంది. ఇప్పుడు వీడియో మడి నాటే వాళ్ళని అందరినీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా పిన్ని వాళ్ళంతా అన్నం తింటున్నారు. వీళ్ళిద్దరూ అత్తగారు, వీళ్ళంతా పిన్ని పెద్దమ్మ వాళ్ళు. తో హాయ్ చెప్తా. తో చూడు మా చంద్రవతి అయితే బాగా చూపిస్తుంది. వాళ్ళు నవ్వుతున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా నాన్న కట్లన్నీ వేస్తున్నాడు. ఇక్కడ దగ్గరగా ఉంది అని చెప్పి గణాన్ని నుంచే వేస్తున్నాడు అన్నీ.
చూడండి ఫ్రెండ్స్ ఎలా నాటుతున్నారో. మా మమ్మీ పైకి లేచి చూస్తుంది. మా పిన్ని వాళ్ళు అంతా నాటుతున్నారు చూడండి. మా పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అంతా. నాన్న నీళ్లు మడికి సరిపోయినాయని చెప్పి ఆపేకి వెళ్ళినాడు. చూడండి నీళ్లు వెళ్తున్నాయి. కాలు వింటిపోతున్నాయి చూడండి. మా నాన్న ఆవులకి గడ్డి కొట్టేస్తున్నాడు చూడండి, ఆకంతా.